హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ రోజు మనం జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలు, చపాతి మన హౌసింగ్ బోర్డ్లో ఒక షాప్ ఉందండి. ఆ షాప్లో మనకు ఒరిజినల్ ఆశీర్వాద ఆటతో తయారు చేసినటువంటి చపాతీలు, అలాగే జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలు వాళ్ళే పిండి తయారు చేసుకొని చేసేటువంటి రొట్టెలు ఇక్కడ మనకు లభిస్తాయి. చాలామంది వస్తున్నారు, తీసుకెళ్తున్నారు. చాలామంది ఇప్పుడు ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలు తింటున్నారు. అలాగే ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చాలామంది వస్తున్నారు, తీసుకెళ్తున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఈ అడ్రస్ వచ్చేసి, ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకి హౌసింగ్ బోర్డు మెయిన్ రోడ్లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోయేటువంటి ఆర్చ్కి రైట్లోనే ఉంటుంది ఈ షాపు. SVR కేఫ్కి ఆపోజిట్ ఎగ్జాక్ట్గా. ఓకే, ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. ఇక్కడ ఏమేమి దొరుకుతుంది ఏంటి ఆ విషయాలన్నీ కూడా ఈ ఓనర్తో మనం ఈరోజు అడిగి తెలుసుకుందాం. ఓకే, హాయ్ బ్రదర్. హాయ్, పేరండి? ప్రశాంత్. నా పేరు ప్రశాంత్. ఓకే, ఇక్కడ ఎన్ని రోజులు అయిందండి ఇక్కడ మనకి చపాతీ పెట్టబట్టి 1 year అవుతుంది. 1 year అవుతుంది ఇక్కడ. ఓకే ఓకే, నేను చూస్తూ ఉన్నాను ఇటు వెళ్ళినప్పుడు మొత్తం ఎక్కువ జనాభా కనబడుతున్నారు. అవునా? ఏంటి ఈ రొట్టెలో స్పెషల్ ఏంటి? మా రొట్టెల స్పెషల్ ఏంటి అంటే ఏది కల్తీ ఉండదు. అంటే లైక్ ఇప్పుడు రైస్ ఫ్లోర్ కలపం, దీనిలోకి బియ్యం పిండి కలపము. జొన్న అంటే జొన్ననే ఉంటది, సద్ద అంటే సద్దనే. చపాతీ కూడా అంతే, మాది వైట్ ఉండదు, ఓన్లీ ఆశీర్వాద్ వాటర్. ఓన్లీ ఆశీర్వాద్. దాంట్లో ఎలాంటి వైట్ ఉండదు, మైదా ఉండదు, ఏది ఉండదు. ఓకే, బయట మామూలుగా మేమైతే ఏది మిక్స్ చేయము. అట్లా ఆశీర్వాద్ ఆట మాత్రమే వాడతాం, ఓన్లీ ఆశీర్వాద్ ఆట. జొన్నలకి ఇప్పుడు చపాతీలకి ఆయిల్ వాడతారా? చపాతీలకి ఆయిల్ వాడతాము. ఓకే, ఏ ఆయిల్ వాడతారు? మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం. సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం. జొన్న రొట్టెకి రోటీస్ కి అయితే ఎలాంటి ఆయిల్ వాడము, ఆయిల్ ఉండదు, ఓన్లీ వాటర్ తోనే చేస్తాం. ఓకే, ఏమేమి రొట్టె దొరుకుతుంది దగ్గర? మా దగ్గర జొన్న రొట్టె, సద్ద రొట్టె మాత్రమే దొరుకుతుంది. జొన్న రొట్టె, సద్ద రొట్టె, చపాతీ. ఓకే ఓకే, ఆ 3 దొరుకుతాయి. అంటే రొట్టె ఎట్లా ఇది మ్యాన్ అంటే ఇది జొన్న రొట్టె హ్యాండ్ మేడా లేదా మిషన్ మేడ్? మిషన్ మేడ్. ఇది ఓకే, ప్యూర్ జొన్న ఉంటది మాది. ఏది కానీ మిక్సింగ్ చేయము, అది మా స్పెషల్ ఏంటంటే అదే. ఓకే, మిషనరీ అంతా మీ దగ్గర? మిషనరీ అంతా మా దగ్గర ఉంది. చపాతీ మిషన్ కూడా సపరేట్ ఉంది. సపరేట్ ఉంది. మీకు ఆ మిషనరీస్ చూపిస్తాం మేము. మా దగ్గర మేము చేసేటప్పుడు చూపిస్తాము. ఓకే, ఒకసారి చపాతీ ఓపెన్ చేయండి. రొట్టెలు చపాతీ చూడండి, అది ఓన్లీ ఆశీర్వాదం. ఆశీర్వాదం ఆట మాత్రమే, ఓన్లీ గోధుమ. ఓకే, ఇది అంతే ప్యూర్ జొన్న రొట్టె. జొన్న. ఓకే, రోజుకి ఎన్ని వరకు సేల్ అవుతుంది? జొన్న రొట్టె మేము 300 దాకా చేస్తాం. రోజు 300 సేల్ అవుతాయి. ఓకే, చపాతీ కూడా సేమ్. సద్ద రొట్టె, ఇది సద్ద రొట్టె. ఇది సద్ద రొట్టె డ్రై అయింది. డ్రై, ఓన్లీ డ్రై అమ్ముతాం. ఓకే, డ్రై ఐటమ్. ఓకే, ఇవి స్నాక్స్, చక్కిలాలు ఇవన్నీ కూడా చేస్తారు మీరు? ఓకే, రైట్. అలాగే పప్పు కూడా. కర్రీస్ రోజు డైలీ ఒక ఐటమ్ ఉంటుంది. 2 items ఉంటాయి డైలీ. డైలీ 2 items ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటుంది. సండే కూడా చికెన్ అమ్ముతాం మేము. 25 రూపీస్. చికెన్ కూడా విత్ పీసెస్ ఉంటాయి. ఓకే, సండే ఓన్లీ సండేస్ అమ్ముతాము. సండే అంటే టైమింగ్ ఎట్లుంటుంది? ఇది ఈవినింగ్ 6 to 10 ఉంటుంది. ఈవినింగ్ 6 to 10. ఓన్లీ ఈవినింగ్ మాత్రం? ఓన్లీ ఈవినింగ్. ఓకే, సండేస్ అయితే? సండే కూడా అంతే, సండే కూడా 6 to 10 ఉంటుంది. బట్ ఆ రోజు చికెన్ ఉంటుంది. చికెన్ ఉంటుంది, వెజ్ కూడా ఉంటుంది. వెజ్ ఉంటుంది, చికెన్ కూడా, చికెన్ కర్రీ కూడా. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చూసిన ఈ జొన్న రొట్టె, ఇక్కడ ఈ షాప్లో ఏంటంటే జొన్న రొట్టె ప్లస్ చపాతి ప్లస్ అలాగే సద్ద రొట్టె దొరుకుతుంది. బట్ ఈరోజు మనం ఇప్పుడు జొన్న రొట్టె తీసుకొచ్చాము. జొన్న రొట్టె తీసుకొచ్చాము దగ్గర. ఇది జొన్న రొట్టె చూడండి, చాలా అసలు రొట్టెలు అంటే గట్టిగా ఉంటుంది. ఇక చూడండి ఎంత మెత్తగా, చూడండి ఎంత మెత్తగా ఉందో రొట్టె. అసలు ఇట్లా పప్పు లేక కానీ ఒక నాన్ వెజ్ లేక కానీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పు లేక సూపర్ ఉంటుంది. పప్పు బాగా గట్టి పప్పులో, పప్పు కూడా వాళ్ళే ఇస్తారు ఇక్కడ. ఈ పప్పు కూడా మనం తెచ్చుకుంటే మళ్ళీ కర్రీ చేసుకునే పని కూడా లేదు. పప్పు రోటీ మెత్తగా ఉన్నాయి అసలు. చూడండి ఎంత మెత్తగా. రొట్టె అంటే గట్టిగా అంటాము, చపాతీ లాగా మెత్తగా, అంత మెత్తగా ఉంచండి. శుద్ధి మెత్తగా ఉంది. ఇలాగా చపాతీ లాగా మనం తుంచుకొని ఇలా మెత్తగా ఉంది. చపాతీ లాగా మెత్తగా ఉంది. సూపర్ అండి. రోటీ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఈ అడ్రస్కు ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఇప్పుడు జొన్న రొట్టె అనేది తినడం బాగా అవేర్నెస్ వచ్చింది. జొన్న రొట్టె తినడం అనేది
అక్కడ వెళ్ళండి, ప్రతి ఒక్కరు కూడా జొన్న రొట్టె టేస్ట్ చేయండి. సూపర్గా ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.